అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ లేచారా? పండగ పనులు మొదలైపోయాయా? ఇప్పుడైతే టైం 6:30 అవుతుందండి. ఇంకా నేనైతే ఇప్పుడే లేచాను. ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇల్లు క్లీనింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇల్లు తూడ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ చేద్దాం పండగ పనులు. అయితే మీరందరూ మొదలు పెట్టేశారా? వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ. హాయ్ అండి అందరికీ. ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ అయితే 6:30కి అయితే లేచాను అనమాట. లేచి ఇంకా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అది చెప్పేసి ఇంకా నేను పనులు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే క్లీనింగ్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇల్లు ఊడ్చడము. మా ఇంట్లో అయితే ఎంత చెత్త చేస్తాడంటే మా చిన్నోడు, అప్ప చెప్పరాదండి. ఇప్పుడే ఊడ్చి ఇలా కూర్చున్నామంటే ఒక 1 అవర్లో మళ్ళీ ఇల్లంతా చెత్తనే చేస్తాడు. అది కాకుండా మా ఇల్లు అనేది మెయిన్ రోడ్డుకే ఉండడం వల్ల వెహికల్స్ వెళ్ళడము అదంతా ఉండడం వల్ల డస్ట్ అనేది చాలా అంటే చాలా వస్తుంది అనమాట. మాకు ఎంట్రన్స్ నుంచి చాలా డస్ట్ అయిపోతుంది. ఎవ్రీ 1 అవర్కి ఊడ్చినా కూడా చాలా చెత్త వెళ్తుంది. ఇంకా దానికి తోడు మా చిన్నోడైతే ఫుల్ అనమాట. ఎప్పుడు చూడు పేపర్లతో ఆడడము, ఏమంటారు పెన్సిల్స్ ఉంటాయి కదా, ఊరికే షార్ప్నర్లో పెట్టి చెక్కడము, పెన్సిల్స్ చెత్త అంతా మొత్తము ఇంటి నిండా ఎప్పుడు చూడు చెత్తనే చేస్తాడనమాట. దానికి తోడు ఇంకా బాల్స్, మా పెద్దోడైతే ఎప్పుడు చూడు బాల్స్తో ఆడడము, ఇంటి నిండా బాల్సే ఉంటాయన్నమాట. అలా ఎప్పుడు చూడు చెత్తగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి ఒకసారి ఊడుస్తూనే ఉంటాను. అయినా కూడా ఫుల్ చెత్త ఉంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఇల్లు అది అయితే ఊడ్చేసాను. ఎంత చెత్త వెళ్ళిందంటే అంత చెత్త వెళ్ళిందండి. ఇంకా తర్వాత మాప్ కూడా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇల్లు అనేది. అసలు చాలా నైట్ అయితే మొత్తం పేపర్లతో ఆడాడనమాట ముందు రోజు నైట్. ఇంకా అందుకే అదంతా క్లీన్ చేసేసరికి నాకు 1.5 అవర్కి పైగానే పట్టిందండి. తూడవడం అయితే 1.5 అవర్కి ఎక్కువనే పట్టింది, తక్కువ అయితే పట్టలేదు. అంత టైం తీసుకుందనమాట. ఇంకా బయట కూడా ఇంటి ముందు కూడా మొత్తం తూడ్చేసాను. కడపలు కూడా కడిగేసాను అనమాట. కడిగిన తర్వాత ఇక్కడ ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను. పండగ అంటే చాలండి ఎంత పని ఉంటుందో కదా, చాలా అంటే చాలా పని ఉంటుంది. ఆడవాళ్ళు అయితే ఆ రోజైతే ఫుల్గా అలసిపోతారు. వంట అంతా కంప్లీట్ అయిపోయి తినేసరికి కూడా అంత పని ఉంటుందన్నమాట. ఇంకా నేను కూడా అంతే. నాకు ఇంకా పండగ వస్తుంది అంటే ముందు రోజు అస్సలు నిద్ర పట్టదండి. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు పనులు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు అయిపోతుందా పని అనేసి అసలు నిద్రే పట్టదనమాట. ఇంకా మొత్తానికైతే ముగ్గు కూడా వేసేసాను అనమాట ముందు. ఆ తర్వాత ఇంకా నైటే ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పొయ్యి దగ్గర అనమాట. స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ కింద బండ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎలాగైనా నెక్స్ట్ డే లేట్ అయిపోతుంది, అందుకని చెప్పి ముందు రోజే ఎలాగో అంట్లు తోముకుంటాం కదా నైట్ అయితే. ఇంకా అంట్లు తోమిన వెంటనే మొత్తం క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇల్లు అది మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇంకా బయట కూడా వాకిలి ఊడ్చేసి ముగ్గు కూడా పెట్టేశాను. ఇది శనగపప్పు అండి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఇది శనగపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే భక్ష్యాలు చేయాలి కదా. ఇది నానేసరికి లేట్ అవుతుంది కాబట్టి ముందే నానబెట్టేసి నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను అనమాట. ఆ తర్వాత ఆలోపు ఇది నానిపోతుంది, అందుకని చెప్పి ఫస్ట్ అయితే నానబెడుతున్నాను. లేదంటే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది అప్పుడు నానబెడితే మనకి ఇంకా చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది నానబెట్టేసి మనం ఫ్రెష్ అప్ అవడానికి అయితే వెళ్ళిపోతాం అనమాట. నేను ఎక్కువేం తీసుకోవట్లేదండి, ఎందుకంటే మేము ఉన్నది నలుగురమే. నేను ఎక్కువగా స్వీట్ అయితే తినను, వాళ్ళ ముగ్గురి కోసమే అనమాట, మా వారు పిల్లల కోసమే. అందుకని చెప్పేసి కొద్దిగా నానబెడుతున్నాను. ఇంతైతే నానబెట్టాను అనమాట. ఇది కూడా ఎక్కువ అయిపోతుంది. తినే టైం వరకు ఒక్కొక్కటి చేసిస్తాను అంతే. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసిస్తాను అనమాట. అందుకని చెప్పేసి ఇంత నానబెట్టాను. ఇప్పుడు దీనైతే వాష్ చేసుకొని వాటర్ పోసి నానబెట్టేసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ శనగపప్పును అయితే బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకుంటూ ఉన్నానండి. ఒక 2-3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే కెమికల్స్ అవి చల్లుతూ ఉంటారు కాబట్టి నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. నేను తెచ్చిందే 1/2 kg శనగపప్పు అండి. అందులో సగం మాత్రమే నానబెడుతూ ఉన్నాను.
ఎందుకు అంటే అసలు ఎక్కువగా స్వీట్ అయితే నాకు నచ్చదనమాట. స్వీట్ నేను ఎక్కువగా తినను. ఏ స్వీట్స్ అయినా సరే ఒక్కటి తింటే మహా ఎక్కువ అనమాట. అందుకే ఇంకా మా వారు పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా తినరు. లంచ్ టైంకి అయితే ఒక్కొక్కటి చేసి ఇచ్చేస్తాననమాట. అందుకని చెప్పేసి కొద్దిగా అయితే నానబెట్టి పెట్టేశాను ఇక్కడ. నేను శనగపప్పు నానబెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడానికైతే వెళ్ళిపోయాననమాట. ఈలోగా మా వారు పిల్లలు కూడా లేచారు. ఇంకా మా అపార్ట్మెంట్లోనే మామిడి చెట్టు ఉందనమాట. ఇంకా దాన్ని మామిడాకులు తీసుకొచ్చి ఇచ్చారనమాట మా వాచ్మెన్. ఇంకా అవే అక్కడ తోరణాలు అయితే కడుతూ ఉన్నారనమాట మా వారు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేసాననమాట. వచ్చిన తర్వాత రైస్ అయితే కడిగి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత దేవుడి పటాలన్నీ తీసుకొని ఇంకా నీట్గా వాష్ చేశాననమాట. పూజ చేసుకోవాలి కదా ఇప్పుడు, అందుకని చెప్పేసి దేవుడి పటాలన్నీ నీట్గా వాష్ చేసుకున్నాను. అలాగే మనకి దీపం ముట్టించుకోవడానికి నివాళీలు, ఆరతి కర్పూరంది, ఆరతి ఇచ్చేది, గంట, ఇవన్నీ ఇంకా మొత్తం అన్నీ నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఈలోగా ఇంకా ఇది క్లీన్ చేసేసే లోపు మనకి రైస్ కూడా అయిపోయిందనమాట. ఇక్కడ చూసారా, రైస్ కూడా అయ్యింది. ఇది ఇంకా పులిహోర కోసము అలాగే వైట్ రైస్ కోసం అనమాట. రెండింటి కోసం కలిపి వండాను ఇక్కడ. ఇందులో నుంచే సగం తీసి పులిహోర కూడా చేస్తాను. నెక్స్ట్ అయితే ఇంకా పప్పు వండడం కోసము ఇక్కడ కందిపప్పు అయితే తీసానమాట. తీసి కుక్కర్లో ఒక కప్పు వేసుకొని ఇంకా మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఉడకబెట్టుకోవడానికి అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ. ఈ కందిపప్పు ఎందుకంటే ఇంకా మామిడికాయ పప్పు వండుదామనేసి వైట్ రైస్ వండుతున్నాను కదా, దానికోసం మామిడికాయ పప్పు అయితే వండడం కోసము ఇక్కడ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఈలోగా మనకి శనగపప్పు కూడా నానిపోయింది ఇక్కడ. దీన్నైతే ఇంకా భక్షాల కోసము రెడీ చేయడం కోసం అయితే ఉడకబెట్టేయాలన్నమాట. శనగపప్పు అయితే నానిపోయింది కదా, ఇప్పుడు ఆ శనగపప్పును మొత్తం కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నానన్నమాట. ఆ వాటర్ అన్నీ తీసేసి శనగపప్పు మొత్తం కుక్కర్లో వేసుకొని తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తొందరగానే ఉడికిపోతుందండి, ఎందుకంటే పప్పు నానింది కదా, అందుకని చెప్పేసి తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఒక 3 విజిల్స్ అయినా పెట్టేసుకొని, చూసారు కదా, ఒక సైడ్ అయితే కందిపప్పు పెట్టేశాను, ఇంకొక సైడ్ శనగపప్పు పెట్టేశాను అనమాట. ఇవి విజిల్స్ వచ్చేలోగా ఇంకా నైట్ తోముకున్న అంట్లు అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే సర్దేసుకుంటూ ఉన్నాను కబోర్డ్లలో. అవి సర్దేస్తే మళ్ళీ ఇప్పుడు ఏమైనా కొన్ని అంట్లు పడితే మళ్ళీ అవి తోముకుంటూ అందులో పెట్టేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి సర్దేస్తూ ఉన్నాను. ఎన్ని అంట్లు అవుతాయంటే నాకు డైలీ అసలు చెప్పలేనండి. నాకు నైట్ అన్నీ కలిపి ఒకేసారి తోముకుంటాను అనమాట. ఒక 1.5 అవర్ అన్నా పడుతుంది నేను అన్ని అంట్లు తోమేసేసరికి నైట్ టైము. నాకు అస్సలు చాలా అంటే చాలా చికాకు వచ్చేస్తుంది అంట్లన్నీ తోమాలి అంటే. తోమడం ఒక ఎత్తు, మళ్ళీ అవన్నీ సర్దుకోవడం ఇంకో ఎత్తు అనమాట. తోమడం బాగానే తోమేస్తాను కానీ సర్దేటప్పుడు ఏడుపు వస్తుంది నాకు. ఇంకా మొత్తానికైతే అంట్లన్నీ సర్దేశాను అనమాట. సర్దేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా, పప్పు అయితే మామిడికాయ పప్పు వండుదామనేసి ఫస్ట్ వాటిలోకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఈలోగా ఇంకా నేను ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే మా చిన్నోడైతే స్నానం చేసేసి వచ్చాడనమాట. మా వారైతే ఇద్దరు పిల్లలకి ఇంకా స్నానాలు కూడా చేపిచ్చేశాడు. మా చిన్నోడు ఇంకా ఆనియన్ కట్ చేస్తూ ఉంటే కిచెన్లోకి వచ్చేసాడనమాట. ఆనియన్ అంటే చాలా ఇష్టం అనమాట. కట్ చేయడం సౌండ్ వచ్చిందంటే చాలు కిచెన్లోకి వచ్చేస్తాడు. ఇంకా కెమెరా రన్ అవుతున్నది తెలియదు అనమాట. అందుకని చెప్పి ఎదురుగా వచ్చి నిలబడి నాతో ముచ్చట పెట్టుకుంటూ నన్ను మాయ చేసి ఆనియన్ తీసుకుంటాడనమాట. ఇంకా నేను వెనకాల కెమెరా రన్ అవుతుంది చూడనా అంటే వీడియో రన్ అవుతుంది చూడు అనగానే ఇంకా మళ్ళీ హాయ్ చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా ఆనియన్ తీసుకొని ఇవ్వలేదు నేను. ఇంకా ఆ తర్వాత పప్పు కూడా ఉడికిపోయింది, తీసేసి మొత్తానికైతే ఇక్కడ ఆనియన్ వేసేసి మామిడికాయలు వేసేసి మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. ఆ పక్కన కుక్కర్కి బట్ట పెట్టాను చూసారా మీద, అది ఏంటంటే విజిల్ వస్తూ ఉంది. నాకు ఎక్కడ స్టవ్ అంతగా నీట్గా అంత పోతుందేమో, అంత స్టవ్ పైన పడిపోతుందేమో అని టెన్షన్తో అలా బట్ట అయితే చుట్టానమాట ఆ కుక్కర్కి. ఇంకా మామిడికాయలు కూడా వేసేసి పప్పు అయితే పోపు చేస్తూ ఉన్నాను. ఇంకొక సైడ్ పాయసం, సేమియా పాయసం అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఈలోగా ఇంకా పిల్లలు ఆకలి అన్నారు. ఇంకా నైట్ చపాతీ చేశాను అనమాట. ఆ చపాతీ ఉంటే సరే అని చెప్పి ఇద్దరికి చపాతీ అయితే పెట్టాను. వాళ్ళిద్దరు తింటూ ఉన్నారనమాట. ఇంకా శనగపప్పు ఉడికిపోయింది, విజిల్ అయితే తీసేసి అందులో బెల్లం కూడా వేసేసి ఇప్పుడు చూసారు కదా కన్సిస్టెన్సీ అలా ఉండే అనమాట. దాన్ని ఇంకా గట్టిగా అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి.
ఇంకా భక్ష్యాలు చేసే అదంతా ప్రాసెస్ అయితే ఏమీ చూపించట్లేదు, లెంత్ అయిపోతుంది వీడియో. ఇంకా ఇక్కడ సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇదైతే దేవుని దగ్గర పెట్టాలన్నమాట. ఇంకా మా వారైతే నేను ఇక్కడ వంటలు చేస్తూ ఉంటే మా వారైతే వాళ్ళ ప్రసాదం అయితే తీసుకెళ్తూ ఉన్నారు. దేవుని దగ్గర పెట్టి దీపం ముట్టించేద్దాము అనేసి. ఇంక ఇక్కడ భక్ష్యాల కోసం పిండి అయితే తడిపి పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే పులిహోర కోసము మామిడికాయ పులిహోర చేస్తూ ఉన్నాను. మామిడికాయ పులిహోర కోసం అయితే ఇక్కడ పోపు వేస్తూ ఉన్నాను అనమాట. ఆయిల్ వేసి పల్లీలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిమిర్చి అన్నీ వేసేసి మామిడికాయ తురుము కూడా నేను ఇందులోనే వేస్తానండి. ఆయిల్లోనే కొంచెం పచ్చివాసన పోతుంది కదా అనేసి ఇందులోనే వేసేసి మంచిగా ఫ్రై చేస్తానన్నమాట. ఈలోగా అన్నం కూడా ఇంకొక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ మొత్తానికైతే పోపు అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది అన్నంలో వేసేసి కలిపేసుకొని మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇంక ఇక్కడ భక్ష్యాలు కూడా చేస్తూ ఉన్నానండి. చిన్నగా చేస్తూ ఉన్నాను, ఫస్ట్ది కాబట్టి చిన్నగా చేశాను, పూరీ సైజులో. ఎందుకంటే వస్తుందో రాదో అనే డౌట్తో చేశాను అనమాట. యాక్చువల్గా అయితే రాలేదు, ఫ్లాప్ అయిందనమాట. ఎందుకంటే పప్పు అనేది కొంచెం లూజ్ అయిపోయింది. అందుకే ఇంకా సరే అని ఒక్కటి మాత్రమే చేశాను అనమాట. దేవుని దగ్గర పెట్టేసి మేము తినేయచ్చు. ఈవినింగ్ టైం వరకు అది కొంచెం పప్పు గట్టిగా అయిపోతుంది కదా, ఈవినింగ్ చేసేసుకుందాంలే మళ్ళీ అనేసి ఒక్కటి మాత్రమే చేశాను అనమాట. ఇంకా నేను ప్రసాదాలన్నీ వండేసేసరికి ఇక్కడ మా వారు దీపం కూడా ముట్టించేసి కొబ్బరికాయ కూడా కొట్టేశారనమాట దేవునికి. ఇంకా తర్వాత తీర్థం అయితే పిల్లలకి పోస్తూ ఉన్నారు. ఇంకా తను కూడా తాగేసి నాకు కూడా ఇచ్చారనమాట తీర్థం. నేను చేతిలో పోయమంటే నోట్లో పోస్తా పట్టు అంటున్నారు. అందుకే ఇక్కడ నవ్వుతూ ఉన్నాను అనమాట. ఇంకా నేను తీర్థం ఇలా తాగుతారా ఎవరైనా అని నేనే అడుగుతూ ఉన్నాను అనమాట మా వారిని. ఇంకా మా వారికి పిల్లలకి అయితే నేను ప్రసాదం పెట్టించేసాను, వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నేను పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. బాదం కాజు చూసారా ఎలా వేశాడో మా వారు, పెద్ద పెద్దగా వేశారు. నేను కొంచెం కట్ చేసి ఇవ్వు వేస్తాను అంటే ఏం కాదు పర్లేదు అలాగే వెయ్యి అని చెప్పి ఇచ్చారనమాట. అలా పెద్ద పెద్దగా వేసేసాడు తనే అందులో. ఇంకా అవన్నీ తనే తింటాడు అనమాట మా వారే. పిల్లలు తినరు బాదం కాజు, నేను తినను. ఇంకా అంతే కదా, మంచి అలవాట్లు ఏవి మనకు నచ్చాయి కదా. ఇంకా అలాగే అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ ప్రసాదం అయితే తింటూ ఉన్నాను. మొత్తానికైతే రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయాయి చూసారు కదా. మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు, వైట్ రైస్, అలాగే భక్ష్యాలు చేసేటప్పుడు శనగపప్పు ఉడకబెట్టేటప్పుడు వాటర్ మిగులుతాయి కదా, దాంతో చారు చేస్తామన్నమాట. కట్టుచారు అంటారు దీన్ని మా తెలంగాణలో. ఫస్ట్ టైం అనమాట నేను నా పెళ్ళైన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఈ కట్టుచారు చేయడం అనేది. ఇంక ఇక్కడ ఒక భక్ష్యం చెప్పాను కదా, ఒక భక్ష్యం చేశాను. అది పప్పు ఎందుకో పూర్ణం అనేది కుదరలేదు నాకు. ఇంకా అది ఫెయిల్ అయిపోయిందనమాట. ఈవినింగ్ ట్రై చేస్తాను, అప్పటి వరకు పూర్ణం గట్టిగా అయిపోతే అప్పుడు ఈవినింగ్ చేసిస్తాను అని చెప్పాను. ఇంకా ఇలా ఒక భక్ష్యం అయితే నలుగురం షేర్ చేసుకుంటాం అనమాట. ఇవి పండగ రోజు రెసిపీస్ అయితే. ఇంకా ముఖ్యంగా మా ఏమంటారు ఉగాది పచ్చడి అంటారు కదా, అదైతే నేను చేయలేదండి. మా ఇంట్లో ఎవ్వరము తాగము, నలుగురము ఉగాది పచ్చడి అయితే తాగము. అందుకని చెప్పేసి నేను ఉగాది పచ్చడి అయితే ఎప్పుడూ చేయలేదు. ఇంకా ఈసారి కూడా చేయలేదన్నమాట. మా వారు తాగుతారేమో అని అడిగాను చేయాలా అని చెప్పి. ఇంకా తను కూడా తాగను అన్నాడు. ఎందుకు చేయడము పారపోయడం ఇదంతా నాకు ఇష్టం లేక అసలు ఇంకా ఉగాది పచ్చడి అయితే చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ మొత్తానికైతే పులిహోర, పిల్లలకైతే పులిహోర పెట్టించాను. ఇంకా అన్ని రెసిపీస్ అయితే పెట్టాను అనమాట. ఇక్కడ లంచ్ చేస్తూ ఉన్నాము. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ సర్దేసి ఇంకా కొన్ని అంట్లు ఉంటే అన్నీ తోమేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అలా 4 అలా అయ్యిందనమాట. 4 o'clock అయితే ఇంకా మా బాబుని అయితే స్విమ్మింగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చాము. స్విమ్మింగ్ నేర్పిస్తున్నాం అనమాట. ఇంకా స్విమ్మింగ్ క్లాస్కి అయితే తీసుకొచ్చాము. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వెళ్ళే దారిలోనే మా అక్క వాళ్ళ పాప హాస్టల్లో ఉంటుంది. ఇంకా తన దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మా అక్క వాళ్ళ పాపది ఆ రోజు బర్త్డే ఉంది. ఇంకా తనకి కేక్ అయితే తీసుకొని వచ్చామన్నమాట కట్ చేయించడానికి. ఆయనకి ఇస్తాడు, మ్యాస్టిక్ కూడా ఇస్తాడా? ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మా పిల్లల్ని అయితే అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారనమాట. ఏ క్లాస్, ఏ స్కూల్ అని చెప్పేసి పిల్లలతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత కేక్ కటింగ్ చేసాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మంజు,
Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to you. అబ్బా ఆ పిల్లలు నించబెట్టుకోమండి పక్కకి ఫోటో అలా డైరెక్ట్ వీడియోలో మళ్ళీ కొట్టుకోవచ్చు అలానే కొట్టు ఇట్లా పక్కకి కొట్టు ఇలా కేక్ అయితే కట్ చేయించాము. ఆ తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కరుగా వచ్చి అయితే కేక్ అయితే పెడుతూ ఉన్నారు. ఇలా కేక్ అది ఇంకా తినిపించేసిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఇంకా ఆ తర్వాత మేము ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. అంటే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచే 6 తర్వాత వచ్చామన్నమాట హాస్టల్ దగ్గరికి. ఇంకా ఇలా కేక్ కటింగ్ అదంతా కంప్లీట్ అయిపోయేసరికి 6:30 అలా 6:45 అలా అయ్యిందనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి కూడా చాలా చీకటి అయిపోయింది. ఇంకా వంట చేసేది అయితే ఏమీ లేదు, ఎందుకంటే మార్నింగ్ చేసిన పులిహోర, అన్నము, మామిడికాయ పప్పు అవన్నీ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయినా పర్లేదులే అనుకొని మేము కూడా చిన్నగానే వెళ్ళామన్నమాట ఇంటికి. ఇంకా వెళ్ళిన తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా పడుకుండిపోయాము. ఈ విధంగా మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే జరిగాయన్నమాట. మంచిగా రెసిపీస్ చేసుకొని తినడము. ఒక్క మైనస్ పాయింటే, ఉగాది పచ్చడి అయితే చేసుకోలేదన్నమాట. ఆ ఉగాది పచ్చడి అనేది తాగం కాబట్టి మేము చేయలేదు అంతే, ఇంకా వేరే అయితే ఏమీ లేదనమాట. ఇలా ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.